హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు అండు కొర్రల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటని వివరిస్తానండి. మరి పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మరి వీటిని బ్రౌన్ టాప్ మిల్లెట్ అని అంటారండి. మరి అండు కొర్రలు తీసుకోవడం వల్ల ముఖ్యంగా నాడీ వ్యవస్థ మెరుగవుతుంది, నరాల బలహీనత తగ్గుతుందండి. అంతేకాదండి, ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది, అంటే ఎముక పుష్టి కలుగుతుంది. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉందండి. అందువల్ల ఇవి మన జీర్ణ వ్యవస్థని మెరుగు చేస్తాయనే చెప్పచ్చండి. అంతేకాదండి, వెయిట్ తగ్గాలని ప్రయత్నించే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గించడమే కాదండి, ఇవి తీసుకున్నాక ఎక్కువసేపు ఆకలి అనిపించదు కూడా. అందువల్ల వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. అంతేకాదండి, వీటికి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంది, అంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి అన్నమాట. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులకి ఇవి చాలా మంచి ఆహారం అండి. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయని. ఆ విధంగా ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయండి. అంతేకాదండి, వీటిల్లో ఆవశ్యక ఎమినో ఆమ్లాలు ఉన్నాయి. మరి మిథియోనిన్, సిస్టీన్ వంటి ఆవశ్యక ఎమినో ఆమ్లాలు ఈ అండు కొర్రలు తీసుకోవటం ద్వారా మన శరీరానికి లభిస్తాయండి. ఇవి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఎమినో ఆమ్లాలు అన్నమాట. అంతేకాదండి, గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కూడా అండు కొర్రల్ని తీసుకోవచ్చండి. అంటే కొంతమందికి చిన్న పేగు వ్యాధితో బాధపడుతుంటారు. వాళ్ళు గోధుమలు కానీ, బార్లీ కానీ ఇలాంటి గింజలు తీసుకోకూడదండి. వాటిల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంటుందన్నమాట. మరి అది తీసుకున్నప్పుడు వాళ్ళకి వ్యాధి ఎక్కువ అవుతుంది. ఇది చిన్న పేగుకి సంబంధించిన వ్యాధి అండి. అలాంటి వారు కూడా అండు కొర్రల్ని తీసుకోవచ్చు. ఎందుకు అంటే వీటిలో గ్లూటెన్ ఉండదండి. ఇవండి అండు కొర్రల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఇప్పుడు అండు కొర్రల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో 1 by 1 చెప్తాను, వినండి. మరి ఏది ఏమైనా మిల్లెట్స్ని తగినంత మోతాదులో తీసుకోవాలండి. తగినంత మోతాదులో చిరుధాన్యాలను మనం తీసుకున్నప్పుడు మన శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అండు కొర్రలు తీసుకోవటం వల్ల కలుగుతాయండి కొంతమందిలో. అవేంటనేది వివరిస్తాను చూడండి. వీటిలో గాయిట్రోజన్స్ అనేవి ఉంటాయండి. గాయిట్రోజన్స్ అనేవి థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావాన్ని చూపటం వల్ల తగినంత అయోడిన్ శరీరంలో ఉత్పత్తి జరగకపోవచ్చండి. అలాంటప్పుడు ఇది గాయిటర్ అనే వ్యాధికి దారితీస్తుందండి. అంతేకాదండి, ఈ గాయిట్రోజన్స్ వల్ల స్కిన్ పెలుసు బారిపోవటం, ఒత్తిడి, ఉద్రేకం లాంటివి కూడా కలుగుతాయండి. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు అండు కొర్రలకి దూరంగా ఉంటే మంచిదండి. అంతేకాదండి, ఈ అండు కొర్రల్లో వ్యతిరేక పోషకాలు ఉన్నాయి, అంటే యాంటీ న్యూట్రియన్స్ ఉన్నాయండి. అంటే ఫైటిక్ యాసిడ్ ఉంటుందండి వీటిల్లో. ఇదేం చేస్తుంది అంటే మన శరీరం ముఖ్యమైన పోషకాలని శోషించుకోకుండా అడ్డుపడుతుంది. కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అతి ముఖ్యమైన మూలకాలని మన శరీరం శోషించుకోకుండా ఈ యాంటీ న్యూట్రియన్స్ అనేవి అడ్డుపడతాయండి. అంతేకాదండి, వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండి. ఇవి మనం ఆహారంగా తీసుకున్నప్పుడు జీర్ణం అవ్వటానికి టైం పడుతుందండి. అంటే జీర్ణక్రియ చాలా స్లోగా అవుతుంది. మరి ఆల్రెడీ జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ చిరుధాన్యాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలగచ్చు, అంటే ఆ జీర్ణ సమస్యలు ఎక్కువ కావచ్చండి. అంతేకాదు, కొంతమందిలో ఇవి తీసుకోవటం వల్ల మలబద్ధకం కూడా ఎక్కువ అవుతుందండి. మరి ఇవండి అండు కొర్రల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ మరియు ఆరోగ్య ప్రయోజనాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.